చేపల ఫ్రైకి కావాల్సినవన్నీ అల్లం పేస్ట్, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటాము. దీని తర్వాత కారం వేస్తాం అన్నమాట. ఉప్పు సరిపోయేట్లేదు, అందుకే ఎక్కువ వేస్తున్నాడు. ఎక్కువ ముక్కలు ఉన్నాయంట, అందుకే కారం అది కొంచెమే వేసుకుంటే బాగుంటది. ఎందుకంటే ఇంట్లో ఆడిచ్చిన కారం కదా, కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది. నేను నిమ్మరసం ముందుగానే పిండేసి పెట్టుకుంటున్నాను. అంతా పోయిను, కొంచెమే పోస్తాము. కొంచెం నిమ్మరసం పోసుకున్నాము. కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేయము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ముక్కకి అనేది బాగా పడుతుంది, అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడంతా మిక్స్ చేసేయాలి. ఏం చేస్తున్నావు? మిక్సింగ్. అసలు గొంతు తినిపిదేమో. ఇవి మొత్తం ముక్కలు పెద్దవి, అంటే పెద్ద ముక్కలు ఉండే అవి ఫ్రైకి పెట్టుకున్నాం మేము. ఇంకా తలకాయల తోకలని పులుసుకి ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం. మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటే ఒక 1 అవర్, ఒక ఫ్రిడ్జ్లో పెడితే ఒక 1 అవర్ హాఫ్ అవర్ సరిపోతుంది. బయట పెడితే కష్టంగా 1 అవర్ ఉంటే ముక్కకు అనేది బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క ముక్కకి పట్టించేసి మూత పెట్టేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఇప్పుడు ఒక్కొక్క ముక్క పట్టించేస్తారు కదా, చూడండి ఎలా పట్టిస్తాము. దానికి బాగా మసాజ్ చేయాలన్నమాట. దీనికి బాగా మసాజ్ చేసుకొని రాబోయే కాలంకి ఇంకో షెఫ్ అన్నమాట. ఇంట్రెస్టింగ్ గా చూస్తాడు, కానీ పీకే పనేం లేడా. ఏం వేస్తున్నావు చెప్పు ఒకసారి, చెప్పు ఏం వేస్తున్నావు? అల్లం పేస్ట్, నిమ్మకాయ, కారం, ఉప్పు, పసుపు. దాన్ని ఏం చేయాలి? మొత్తం ఫ్రై చేయాలి. ఫ్రై చేయాలా? వీడు కాబోయే షెఫ్ అంట. మ్యాగ్నేట్ ఏం చేసుకుంటాను, ఫ్రై చేస్తాం. ఫ్రై చేస్తాం. అంటే అండి ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాము. అంతా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము. తర్వాత ఫ్రై చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. పాన్ చుట్టూ ఫిష్ ఫ్రైకి కొంచెం నూనె వేసుకున్నాము. మామూలుగా బాండిల్ అయినా వేయించుకోవచ్చు, కానీ దీంట్లో వేయించితే కొంచెం బెస్ట్. ఎందుకంటే మొత్తం అన్ని వైపులు కాలుతుంది. చూసారు కదా, బాబాయ్ రెడీ అయిపోయాయి. వేంపుడికి ఒక్కొక్కటి పెట్టేద్దాము. ఇప్పుడు పెట్టేసుకొని ఏం చేసుకున్నాం అన్నమాట. ఇద్దండి మన చేప రెడీ. నేను ప్యాన్ కి 3 వేస్తున్నాను. మీ దగ్గర పెద్ద ప్యాన్ ఉంటే ఒక 4 అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన నుంచి కొద్దిగా మనం ఆయిల్ అనేది వేసుకున్నాము. ఉడకాలి కదా చేప అనేది, అందుకే పైన కొద్దిగా ఆయిల్, సైడ్కి అన్నిటికి పడుతుంది ఆయిల్ అనేది. ఇప్పుడు ఇలా వేయించేసుకోవాలి 2 సైడ్స్. మేము మూత పెట్టేసుకుంటాం, అంటే ముక్క అనేది ఉడకాలి కదా. ఇలాగా అన్ని ఏం చేసుకొని మీకు వీడియో చూపిస్తాను. మ్యాగ్నేట్ చేసిన వీడియో, వీడియో మొత్తం ఒకేసారి ఉంటుంది కదా, చూడండి. ఇప్పుడు ఇలాగా ఒక్కొక్కటి స్లోగా తిప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండండి, ఫ్లిప్ అవుతుంది. ఫ్లిప్ అయ్యేటప్పుడు కొంచెం చూసుకొని ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకున్నప్పుడు మటుకు. అందుకే మా హస్బెండ్ నువ్వు నేను చేస్తానని చెప్పి లాక్కొని మరీ చేస్తున్నాడు. ఓకే డన్. ఇప్పుడు ఫ్లిప్ చేస్తాడు. ఎమ్మి ఎమ్మి చేపలు రెడీ అయిపోతున్నాయి. ఇంకొకేసారి తినేసి అప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో.